గోవింద గోవింద. శ్రీ వెంకటేశాయ నమః. భక్తులారా, ఈ రోజు అత్యంత పవిత్రమైన తొలి ఏకాదశి. దీనినే దేవశయని ఏకాదశి లేదా హరిశయని ఏకాదశి అని కూడా పిలుస్తారు. పురాణాల ప్రకారం ఈ రోజున శ్రీమహావిష్ణువు యోగనిద్రలోకి ప్రవేశిస్తారని, ఈ రోజుతో పవిత్రమైన చాతుర్మాస్యం ప్రారంభమవుతుందని విశ్వసిస్తారు. అందుకే ఈ ఏకాదశికి హిందూ సంప్రదాయంలో ఎంతో విశిష్టమైన స్థానం ఉంది. ఈ రోజు తొలి ఏకాదశి దివ్య చరిత్ర, దాని మహిమ, వ్రత ప్రాముఖ్యత గురించి భక్తి శ్రద్ధలతో తెలుసుకుందాం. గోవింద గోవింద. శ్రీ వెంకటేశాయ నమః. తొలి ఏకాదశి దివ్య చరిత్ర. గోవింద గోవింద. శ్రీ వెంకటేశాయ నమః. భక్తులారా, పురాణాల ప్రకారం ఒకప్పుడు దేవతలు, ఋషులు శ్రీమహావిష్ణువును ప్రార్థిస్తూ ఇలా అన్నారు: ప్రభూ, కలియుగంలో మనుషులు ఎన్నో పాపాలు చేస్తారు. వారు ఎలా పుణ్యం సంపాదించాలి? వారికి మోక్షం పొందే సులభమైన మార్గం ఏమిటి? అప్పుడు శ్రీమహావిష్ణువు చిరునవ్వుతో ఇలా అన్నాడని పురాణాలు చెబుతున్నాయి: ప్రతి నెల వచ్చే ఏకాదశి నా అత్యంత ప్రియమైన తిథి. కాని ఆషాఢ్ శుక్ల పక్షంలో వచ్చే ఈ ఏకాదశి అత్యంత విశిష్టమైనది. దీనినే దేవశయని లేదా తొలి ఏకాదశి అంటారు. శ్రీమహావిష్ణువు యోగనిద్ర. పురాణాల ప్రకారం ఈ రోజున శ్రీమహావిష్ణువు క్షీరసాగరంలో ఆదిశేషునిపై యోగనిద్రలోకి ప్రవేశిస్తారు. ఈ యోగనిద్ర 4 నెలలు కొనసాగి, కార్తీక శుక్ల ఏకాదశి, ప్రబోధిని ఏకాదశి రోజున ముగుస్తుందని చెబుతారు. ఈ 4 నెలలను చాతుర్మాస్యం అని పిలుస్తారు. ఈ కాలంలో ఋషులు, సన్యాసులు ఒకేచోట ఉండి జపం, ధ్యానం, వేదపారాయణం చేసేవారని సంప్రదాయం చెబుతుంది. ఏకాదశి దేవి కథ. పద్మ పురాణంలో ఒక ప్రసిద్ధ కథ ఉంది. మురుడు అనే రాక్షసుడు దేవతలను బాధిస్తున్న సమయంలో శ్రీమహావిష్ణువు అతనితో యుద్ధం చేశాడు. కొంతసేపు విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో శ్రీహరి దివ్య తేజస్సు నుంచి ఒక దివ్య కన్య అవతరించింది. ఆమె మురుడిని సంహరించింది. శ్రీమహావిష్ణువు సంతోషించి ఆమెకు ఏకాదశి అనే పేరు ఇచ్చి, ఈ తిథినాడు ఉపవాసం చేసి భక్తితో నన్ను ప్రార్థించే వారికి నా అనుగ్రహం లభిస్తుంది అని వరం ఇచ్చాడని పురాణాలు చెబుతున్నాయి. తొలి ఏకాదశి మహిమ. భక్తుల విశ్వాసం ప్రకారం ఈ రోజున ఉపవాసం చేయడం, ఓం నమో నారాయణాయ జపించడం, విష్ణు సహస్రనామం పారాయణం చేయడం, తులసి దళాలతో పూజ చేయడం చాలా పుణ్యప్రదంగా భావిస్తారు. ఇది కేవలం ఆచారం మాత్రమే కాదు, మనస్సును నియంత్రించడం, భక్తిని పెంపొందించుకోవడం కూడా ఈ వ్రతం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఆధ్యాత్మిక సందేశం. తొలి ఏకాదశి మనకు చెప్పే గొప్ప సందేశం. మన శరీరానికి విశ్రాంతి ఎంత అవసరమో, మనసుకు కూడా అంతే అవసరం. ఉపవాసం, జపం, ధ్యానం ద్వారా మనస్సును భగవంతుని వైపు మళ్లించడం ఈ రోజు యొక్క అసలు సారాంశం. భక్తులారా, తొలి ఏకాదశి కేవలం ఒక పండుగ కాదు. ఇది భక్తి, నియమం, ఆత్మశుద్ధి, శ్రీమహావిష్ణువు కృపను పొందడానికి ఒక పవిత్రమైన అవకాశం. ఈ పవిత్ర రోజున మనమందరం భక్తితో శ్రీమహావిష్ణువును ప్రార్థిద్దాం. గోవింద గోవింద. ఓం నమో నారాయణాయ.